హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ చెందిన వారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మనకి స్టార్టింగ్లోనే పెర్ మంత్ 48,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక హైదరాబాద్, వైజాగ్లో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ప్రజెంట్ ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలో సపరేట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రజెంట్ రీసెంట్ టైంలో మీకు కాఫ్ కానీ, ఫీవర్ కానీ, సోర్ థ్రోట్, రన్నీ నోస్ కానీ, లేకపోతే బ్రీదింగ్ ప్రాబ్లం కానీ, బాడీ ఎక్స్ ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేవా ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో మనకి ఇది లింక్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 27లో ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. తర్వాత మీ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీ నేమ్ ఏంటి, మీ రోల్ నెంబర్, ఎగ్జామినేషన్ డేట్, సెషన్ ఏంటి, ఎగ్జామినేషన్ సెంటర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్, ఇవన్నీ మీరు డిక్లరేషన్ ఫామ్లో ప్రొవైడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది అందరికీ మ్యాండేటరీ. దాని ద్వారా కొన్ని కండిషన్స్ ఇచ్చారు, ఏమైనా చెక్ చేసుకోండి ఒకసారి మీరు. పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1. మీరు అప్లికేషన్, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది nhb.org.in. ఈ వెబ్సైట్లో సెప్టెంబర్ 18 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్, కాల్ లెటర్స్. ఎగ్జామినేషన్కి 10 days బిఫోర్ మీకు కాల్ లెటర్స్ అనేవి లింక్ యాక్టివ్ అవుతుంది. అక్టోబర్ లేదా నవంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవచ్చు. ఎగ్జాక్ట్ డేట్ అవ్వలేదు. వన్స్ డేట్స్ ఇన్ఫర్మేషన్ రాగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. తర్వాత రిజల్ట్ నవంబర్ లేదా డిసెంబర్లో రిజల్ట్ వస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అది జన్ లేదా ఫిబ్రవరిలో ఉండవచ్చు. ఫైనల్ ఇంటర్వ్యూ మన అంతా కంప్లీట్ అయిపోయి ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవ్వడానికి ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్లో పూర్తవుతుంది ప్రాసెస్. సో దేనికి కూడా మనకి డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. ఒక 22 months ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్, విశాఖపట్నం, ఇవి సెంటర్స్ తెలుగు రాష్ట్రాల వారికి. ఇక దగ్గరగా చూసుకుంటే మనకి బెంగళూరు ఒకటి, చెన్నై, ఇవి ఉన్నాయి. మిగతా మనకి కొంచెం నార్త్ సంబంధించిన స్టేట్స్ అవి. శాలరీ మనకి బేసిక్ పే 23,000 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అదర్ ఎలిమెంట్స్ అన్నీ కలుపుకుంటే టోటల్ పెర్ మంత్కి మీకు 48,330 రూపీస్ వరకు వస్తుంది. ఇక వేకెన్సీస్ టోటల్ మనకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీ కేటగిరీలో 4, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కేటగిరీలో 3, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ 6. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 August 2020. ఈ డేట్ కల్లా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా సబ్జెక్ట్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుండాలి. 60% మార్క్స్ అడిగారు ఇక్కడ. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఈ కేటగిరీ చెందిన వారంటే వారికి మినిమం 55% ఉండాలి. మిగతా వారంటే 60%. అది మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఏ సబ్జెక్ట్ చదివినా పర్వాలేదు. లేకపోతే అదర్ క్వాలిఫికేషన్ ఉంది, మీరు ఏ సబ్జెక్ట్లో అయినా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 55% జనరల్గా ఉంది, 50% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వారికి. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, సిఎంఏ, కంపెనీ సెక్రటరీ ఇటువంటి కోర్సెస్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దీనికి. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దానికి కొంచెం వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫైనల్ స్టేజ్లో. ఏజ్ లిమిట్ ఏజ్ కూడా మనకి 1 August 2020 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైతే చెప్పారో సేమ్ అదే డేట్కి కట్ ఆఫ్ డేట్ ఇది. మీరు చెక్ చేసుకోండి. 21 to 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దానిలో 2 dates ఇచ్చారు. అక్కడ ఈ 2 dates మధ్యన మీ ఏజ్ అనేది సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే వారికి 3 years వరకు. దాంతోపాటుగా మళ్ళీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీలో మళ్ళీ కేటగిరీ వారికి అంటే జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు. ఒకసారి కేటగిరీ చెందిన వారు ఉంటే చెక్ చేసుకోండి ఇవి. ఇక ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఇది 2 stage ప్రాసెస్. ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నుంచి మనకి 4 sections ఉంటాయి. అన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, దాంతోపాటుగా ఒక డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. టోటల్ 200 marks ఎగ్జామినేషన్ 3 hours మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ చూస్తే ముఖ్యంగా మనకి ఇక్కడ జనరల్ కాంపిటేటివ్ సిలబస్ ఏది, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 45 questions వస్తాయి. జనరల్ అవేర్నెస్ అంటే ముఖ్యంగా ఈ ఎకానమీ, బ్యాంకింగ్ సంబంధించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫోకస్ అంటే ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్ట్యూడ్ ముఖ్యంగా ఈ డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 155 questions, 200 marks. తర్వాత
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది డిస్క్రిప్టివ్ పేపర్, అంటే మీరు లెటర్ రైటింగ్ ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. సో వీటికి 30 minutes టైం ఇవ్వడం జరిగింది. మన నేటివ్ కూడా ఉంటుంది. 1/4 మార్క్ అనేది మీకు కట్ చేస్తారు నేటివ్ మార్కింగ్ పెడితే కనుక. సో 1, 2, 3, 4 ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ సంబంధించిన బిట్స్ ఇవి. తర్వాత లాస్ట్ ఇంగ్లీష్ మాత్రం డిస్క్రిప్టివ్ పేపర్. ఇక ఇంటర్వ్యూ. సో ముందుగా వాళ్ళు ఏమైతే కట్ ఆఫ్ మెన్షన్ చేస్తారో ఆ కట్ ఆఫ్ ఎవరైతే రీచ్ అవుతారో వారందరూ కూడా ఇంటర్వ్యూ పిలుస్తారు. సో ఇంటర్వ్యూ మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్స్ డిఫరెంట్ సిటీస్లో ఉంటాయి. ఇంటర్వ్యూ మాత్రం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సంబంధించిన హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో మాత్రమే జరుగుతుంది. సో వెన్యూ, డేట్, పూర్తి సమాచారం ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చి మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే 80% వచ్చి మనకి ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్, 20% వచ్చి ఇంటర్వ్యూ మార్క్స్. ఈ రెండు బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది ఓపెన్ చేసి ఇందులో తర్వాత మనకి NHBN ఆపర్చునిటీస్ నేను డైరెక్ట్ లింక్ ఇచ్చాను మీకు. అందులో మీకు నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటే అక్కడ డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఇవన్నీ ఎలా రెడీ చేసి పెట్టుకోవాలి, వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫీజు. SC, ST, PWBD ఈ కేటగిరీ వారు 175 రూపీస్ మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. మిగతా కేటగిరీ వారందరూ 850 రూపీస్. ఇది ఫ్రెండ్స్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ని షేర్ చేయండి.